కేరళంలో నేడు యూడీఎఫ్ కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. ముఖ్యమంత్రిగా వీడి సతీశన్తో పాటు మరో 20 మంది మంత్రులు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన జాబితాను సతీశన్ ఇప్పటికే లోక్సభకు వెళ్లి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్కు సమర్పించారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేరళం అసెంబ్లీ స్పీకర్గా సీనియర్ నేత తిరువాంచూర్ రాధాకృష్ణన్, డిప్యూటీ స్పీకర్గా షానిమోల్ ఉస్మాన్ను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరయ్యే అవకాశం ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్నట్లు తెలుస్తోంది. అలాగే తమిళనాడు సీఎం విజయ్ కూడా హాజరయ్యే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఇక నేడు కేరళంలో యూడీఎఫ్ కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. ముఖ్యమంత్రిగా వీడి సతీశన్తో పాటు మరో 20 మంది మంత్రులు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన జాబితాను సతీశన్ ఇప్పటికే లోక్ భవన్ కు వెళ్లి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్కు సమర్పించారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేరళం అసెంబ్లీ స్పీకర్గా సీనియర్ నేత తిరువాంచూర్ రాధాకృష్ణన్, డిప్యూటీ స్పీకర్గా షానిమోల్ ఉస్మాన్ను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరయ్యే అవకాశం ఉంది. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్నట్లు తెలుస్తోంది. అలాగే తమిళనాడు సీఎం విజయ్ కూడా హాజరయ్యే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు లైవ్ లో అందిస్తారు. రాములు, గుడ్ మార్నింగ్ వైశాలి. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల రాష్ట్రాల్లో ఇది కేరళ రాష్ట్రం ఒకటి. ఏదైతే 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఏదైతే గత నెల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఫలితాల అనంతరం కేరళంలో గత 10 సంవత్సరాల ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని కాదని ఇప్పుడు యూడీఎఫ్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకునే విషయం తెలిసిందే. యూడీఎఫ్ ప్రభుత్వం ఇండియన్ ముస్లిం లీగ్ తో కలిసి కూటమి ఏర్పడింది. గత 10 సంవత్సరాలుగా పాటు ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఉండి సీఎం పినరయ్ విజయన్ ను అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో పోరాడుతా ఉంది. అంటే కేరళలో యూడీఎఫ్ కూటమి గెలిచింది. మే 4 జరిగిన యూడీఎఫ్ కూటమి ఫలితాల అనంతరం ఈ రోజులకి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సీఎం అభ్యర్థి ఎవరనే దానిపై తేల్చడంతో ఇవాళ తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో సీఎం గా వీడి సతీశన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లను పెద్ద ఎత్తున చేస్తా ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర గవర్నర్ కు సీఎం గా వీడి సతీశన్ తో పాటు మరో 20 మంది ప్రమాణ స్వీకారం చేయబోయే లిస్టును కూడా గవర్నర్ కు వీడి సతీశన్ అందజేశారు. అదేవిధంగా లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎంపిక కూడా ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో త్వరలోనే అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారము, ప్రొటెం స్పీకర్ ఎన్నిక, స్పీకరు, డిప్యూటీ స్పీకర్ ఎంపిక అంతా కూడా ప్రక్రియ తొందరగా చేయాలని చెప్పి ఇప్పటికే భావించిన నేపథ్యంలో ఇవాళ ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తా ఉంది. ఎందుకంటే
గత 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో అట్టహాసంగా చేసి రాష్ట్ర ప్రజలకు ఒక మంచి సందేశం ఇవ్వాలని కూడా కేరళ కాంగ్రెస్ పార్టీ కేరళ ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రమాణ స్వీకారానికి ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ వచ్చారని చెప్పి తెలుస్తా ఉంది. ఎందుకంటే తమిళనాడులో కాంగ్రెస్ కూటమి ఎన్నికల్లో పొత్తు లేనప్పటికీ కూటమి తరఫున మద్దతు ఇచ్చిన టీవీకే అధినేత విజయ్ సీఎం ప్రమాణ స్వీకారానికి కూడా రాహుల్ గాంధీ హాజరవడం జరిగింది. కాబట్టి ఇవాళ ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, తమిళనాడు సీఎం విజయ్, ఈ ముగ్గురు కూడా ఈ ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నారు తెలుస్తా ఉంది. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల్లో కేరళ రాష్ట్రం కూడా ఒక బలమైన రాష్ట్రము. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ కూటమి కేవలం కర్ణాటక, తెలంగాణలో మాత్రమే అధికారంలో ఉంది. మూడో రాష్ట్రంగా ఈ రోజు కేరళ వచ్చిన నేపథ్యంలో తమిళనాడులో కూడా కూటమి కాంగ్రెస్ తో కూడిన కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కాబట్టి దక్షిణాది రాష్ట్రాల్లో కొంచెం కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం చేసేందుకు దీని ద్వారా ఒక సంకేతాలు కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే విడి సతీష్ అయితే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు అభ్యర్థులుగా ముగ్గురు పోటీ పడ్డారు. అందులో కేసీ వేణుగోపాల్, విడి సతీష్, చనితల రమేష్, ఈ ముగ్గురులో ఎంపిక ముగ్గురిపై అనేక ప్రభావాలు చూపించినప్పటికీ, అనేక కోణాలు ఆలోచించినప్పటికీ ఏఐసిసి మాత్రం ఎటకేలకు విడి సతీష్ నే ఈ రోజు సీఎం గా ప్రకటించింది. కేసీ వేణుగోపాల్ ఇప్పటికే ఏఐసిసి లో ప్రధాన కార్యదర్శిగా చాలా కీలక బాధ్యతలో ఉన్న వ్యక్తి కాబట్టి విడి సతీష్ కు సీఎం గా ఎంపిక చేసింది. మరోవైపు చనితల రమేష్ ఆయనకు కూడా పదవి వస్తుందని చెప్పి అనుకున్నప్పటికీ రాకపోవడంతో కొంత అడిగినప్పటికీ కాంగ్రెస్ హైకమాండ్ భుజగింపులు వల్ల చేసి అతను కూడా ఒప్పించిన నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ లో ఎలాంటి టెన్షన్ కూడా లేదని చెప్పి తెలుస్తా ఉంది. కాబట్టి ఇలా విడి సతీష్ ప్రమాణ స్వీకారానికి ఏఐసిసి అగ్రనేతతో పాటు ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, విజయ్, కర్ణాటక సిద్ధరామయ్యతో పాటు తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కలు కూడా హాజరవుతున్నారు. వైశాలి ఏర్పాట్లు ఎలా జరిగాయి రాములు అక్కడ? అంటే విజయ్ తొలిసారిగా ఈ కేరళ సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నారు కదా, ఎలాంటి ఉత్సాహం నెలకొంది అక్కడ? అంటే తమిళనాడులో కాంగ్రెస్ జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు రెండు కూటములు కూడా గత కొద్ది సంవత్సరాలుగా అధికారం కోసం ఎదురు చూస్తున్నప్పటికీ ఎప్పుడు నిరాశ నిస్పృహ ఎదురవుతుంది. అక్కడ డిఎంకే కాకుండా ఏఐడిఎంకే కాకుండా డిఎంకే, ఆ రెండు కూటములకు కాదని చెప్పి ఈ రోజు కేవలం 14 నెలల్లోనే పార్టీని స్థాపించిన టీవీకే అధినేత విజయ్ కి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆ టీవీకే విజయ్కి 107 సీట్లు లభించి భారీ మెజార్టీ విజయం సాధించారు. అయితే అతనికి సిపిఎం, సిపిఐ, తర్వాత విఎస్కే, తర్వాత కాంగ్రెస్ పార్టీ 5 ఎమ్మెల్యేలు గెలిచిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చింది. అందులో ప్రభుత్వ కూటమిలో కూడా కాంగ్రెస్ పార్టీ చేరబోతుంది. కాబట్టి ఈ రోజు తమిళనాడులో దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఒక బలమైన రాష్ట్రం, దాదాపు 234 అసెంబ్లీ స్థానాలు ఉన్న రాష్ట్రం కాబట్టి అక్కడ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కూటమికి హార్ట్ఫుల్ గా సపోర్ట్ చేసిన నేపథ్యంలో ఇవాళ కేరళ సీఎం విడి సతీష్ ప్రమాణ స్వీకారాన్ని కూడా విజయ్ ని ఆహ్వానించినట్టు తెలుస్తా ఉంది. కేరళ తమిళనాడు కాంగ్రెస్ నేతతో పాటు ఈ టీవీకే అధినేత తమిళనాడు సీఎం విజయ్ ని కూడా ఆహ్వానించినట్టు తెలుస్తా ఉంది. దాంతో పాటు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డికే శివకుమార్, తెలంగాణలోని ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కలు కూడా మరికొంతమంది ముఖ్య నేతలు కూడా ఈ కేరళలోని విడి సతీష్ సీఎం గా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతున్నట్టు తెలుస్తా ఉంది. ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాటు చేసింది. నిన్ననే సాయంత్రం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోయే వారి లిస్టును కూడా అక్కడ కేరళ గవర్నర్ కు విడి సతీష్ అందించినట్టు కూడా తెలుస్తా ఉంది. వైశాలి థ్యాంక్ యూ రాములు.